బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో టేబుల్ చేసింది. ఇవాళ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై ప్రభుత్వం జీవోలు ఇవ్వనుంది. వీటితో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై హిందూ రిలీజియస్ సవరణ బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో టేబుల్ చేసింది. ఇవాళ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై ప్రభుత్వం జీవోలు ఇవ్వనుంది. వీటితో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై హిందూ రిలీజియస్ సవరణ బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి. సోని, ఈరోజు అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఒకవైపు శాసన మండలిలో శాసనసభలో ఈరోజు బిజినెస్ అంతా కూడా కీలకంగా మారింది. ఒకవైపు శాసనసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి నేరుగా బిల్లులపై చర్చకు పోనున్నారు. ఇటు శాసన మండలిలో క్వశ్చన్ అవర్ తర్వాత నిన్న శాసనసభలో ఆమోదించినటువంటి బీసీలకు 42% ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులను శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టి శాసన మండలిలో చర్చించి ఆమోదం కోరనున్నారు. కానీ కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును నిన్న శాసనసభలో ఒకవైపు మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రవేశపెట్టారు. ఈరోజు దాని మీద పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదించనున్నారు. గత సుదీర్ఘకాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తెరపై తీసుకొచ్చింది. దేశంలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్రంలో దాదాపుగా 3 దశాబ్దాల పైగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు. వివిధ ఫేజ్ మేనర్ జరుగుతున్నటువంటి పోరాటం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకొని దీనికి సంబంధించి చట్టరూపంలో తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. ఒకవైపు షమీమ్ అఖ్తర్ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉన్నటువంటి అనేక రకాల విజ్ఞప్తులను స్వీకరించి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. రీసెంట్ గా జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణలు గతంలో 4 విభాగాలుగా ఉంటాయి. ఈసారి 3 విభాగాలని క్లాసిఫికేషన్ చేస్తున్నారు, ఇలా రేషనలైజ్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏబిసి 3 వర్గాలుగా పెట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికే ఇచ్చినటువంటి ఆ వర్గీకరణ సంబంధించి ఎస్సీఏలో 1%, ఎస్సీబిలో 9%, ఎస్సీసీలో 5% లాగా ఇవ్వడంతో కూడా కొన్ని వర్గాలు కొంత అభ్యంతరం వ్యక్తం చేసి ఆ తర్వాత షమీమ్ అఖ్తర్ కమిటీ సమయాన్ని మరొక నెల పాటు పొలగించి మరిన్ని అభ్యంతరాలను స్వీకరించింది ప్రభుత్వం. ఈ రోజు చట్టసభల ద్వారా ఒక చట్టం చేసి దీనికి చట్టబద్ధత కల్పించబోతున్నారు. ఆ తర్వాత జీవోలు ఇచ్చి ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం కోసం ఈ చట్టాన్ని అయితే రూపొందిస్తున్నారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒక చారిత్రాత్మక చట్టంగా భావిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే చాలా మంది ఈ చట్టంలో ఏమొస్తుందని చెప్పి అంతా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఈరోజు ఈ సభలో దాదాపుగా చాలా మంది సభ్యులంతా కూడా ఈ చట్టం పైన మాట్లాడడం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు దీన్ని తొలుత సమావేశాలు ప్రారంభం కాగానే దీన్ని చర్చకు తీసుకుంటారు. దాదాపు సభ్యులంతా కూడా తమ అభిప్రాయాలు చట్టం పట్ల తనకు ఉన్నటువంటి వివిధ అవగాహనలు చెప్పిన తర్వాత చివరిగా ముఖ్యమంత్రి ప్రసంగించి అందరి సమాధానం చెప్పిన తర్వాత అందరి ఉన్నటువంటి అభ్యంతరాలకు కూడా సమాధానం ఇస్తారు. ఆ తర్వాత దీన్ని ఆమోదించి చట్టరూపం చేయాలని చెప్పి భావిస్తున్నారు. దీంతో పాటు మరొక కీలకమైన చట్టం కూడా ఉంది. తెలంగాణ హిందూ చారిటబుల్ ట్రస్ట్ అమెండ్మెంట్ బిల్లును కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు. దాన్ని కూడా ఈరోజు సభలో చర్చించి ఆమోదిస్తారు. ఇప్పటికే యాదాద్రి బోర్డుతో పాటు తెలంగాణలో చాలా చోట్ల దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ లేక ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ అమెండ్మెంట్ బిల్లులో దాన్ని పూర్తిస్థాయిలో చర్చించి ఒక చట్ట రూపంలో తీసుకురావాలని చెప్పేసి కూడా అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ 2 బిల్లులతో పాటు మరొక 4 బిల్లులను ఈరోజు శాసనసభలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అందులో ప్రధానంగా తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా ఇందులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వద్దనే ఎంఐడి శాఖ ఉంది. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి చాలా మున్సిపాలిటీని గ్రామాలన్నింటి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ అయితే తీర్మానం చేసింది. దానికి సంబంధించి కూడా చట్టరూపం తీసుకురావాలని భావిస్తున్నారు. దాంతో పాటు తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ బిల్లు ఒకటి, ఇంకొకటి తెలంగాణ అడ్వకేట్ క్లర్క్స్ అండ్ వెల్ఫేర్ బిల్లును కూడా ఇంకోటి కూడా 2 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. దాంతో పాటు మరొకరు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఒకవైపు సీతక్క కూడా ఈరోజు
పంచాయతీరాజ్ శాఖ అమెండ్మెంట్ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తానికి 4 బిల్లులు ఇంట్రడ్యూస్ చేస్తారు. 2 బిల్లులపైన పూర్తి స్థాయిగా చర్చించి ఆమోదించున్నారు. ప్రధానంగా ఒకవైపు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ అంశానికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి భావిస్తుంది. దేశంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను తమకు అనుకూలంగా ఆయా రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించి ఏ వర్గాలకైతే సరైనటువంటి ప్రాతినిధ్యం లభించట్లేదో వారికి ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్ ఇచ్చారో వారి పొలాల వరకు అందరి సందర్భంగా ఆయా వర్గీకరణలు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలో ఉన్నటువంటి బీసీలో కూడా ఏదైతే కేటగిరీ వారిగా ఉన్నదో అదేవిధంగా ఎస్సీలో కూడా చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి గత అసెంబ్లీ సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో మేము ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాము, ఆయా వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ మేరకు డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎస్సీలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారి నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించారు. వారికి సంబంధించిన వినతులు స్వీకరించారు. ఆ తర్వాత ఈ 3 వర్గాలుగా 3 కేటగిరీలుగా వారిని విభజించి ఒకవైపు ఎస్సీఏలో ఉపకులాలు, ఎస్సీ బిలో మాదిగ వర్గానికి, ఎస్సీ మాదిగ ఉపకులాలకు, ఎస్సీసీలో మాల ఉపకులాలకు ఈ 3 కేటగిరీలుగా చేసి వారికి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సూత్రపరమైన అంగీకారానికి వచ్చి ఇప్పటికే దానికి సంబంధించి వర్గీకరణకు సంబంధించిన ఒక బయటకైతే ఒక లీక్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని వర్గాలతో మాట్లాడిన తర్వాత ఇప్పటికే ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ జనాభాకు అనుగుణంగా మాకు ఈ రిజర్వేషన్ రావట్లేదు, మాలలకు 1% ఎక్కువ వచ్చింది, మాదిగలకు 1% తక్కువ వచ్చిందని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత షమీమ్ అఖ్తర్ కమిటీని కూడా మరొక నెలపాటు పొడిగించి మిగతా వినతులు కూడా స్వీకరిస్తున్నారు. మరోవైపు నేతకాని వర్గాన్ని ఎస్సీ డీలో పెట్టి వారికి 1% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా దాని ఒక డిమాండ్ కూడా ఇప్పటికే ఎంఆర్పీఎస్ చేసింది. దానికి సంబంధించిన విషయంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి వారికి కూడా ఇందులో 1% కల్పించాలని చెప్పేసి కూడా వారికి కూడా ఒక డిమాండ్ తెరపై తీసుకొచ్చారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకొస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి బిల్లుకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలంతా కూడా వారి వర్గాల వారిగా వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, సుదీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి ఈ అంశానికి సంబంధించి అందరూ సభలో మాట్లాడబోతున్నారు. దశాబ్దాల కాలంగా జరిగినటువంటి ఈ పోరాటంలో చాలా మంది మాదిగా అమరులయ్యారు. పోరాటంలో వివిధ దశలో పోరాటం చేస్తున్న క్రమంలో వారికి కూడా సభలో నివాళులు అర్పిస్తారు. ఒకవైపు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో దాదాపుగా మాలకు సంబంధించిన జనాభాలో కొంత సంబంధించి ఇప్పటికే లెక్కలకు బయటపెట్టి ప్రభుత్వం ఆ జనాభా నిష్పత్తికి ఆధారంగానే ఇప్పటికి వారికి రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. అందుకు అనుగుణంగా చట్టరూపం తీసుకొచ్చి త్వరలోనే విద్యా ఉద్యోగ అవకాశాల్లో వారికి సంబంధించి వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఈ జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోస్టులో కూడా దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఎస్సీ వర్గం నుంచి మాదిగ వర్గం నుంచి ప్రధానంగా డిమాండ్ వచ్చినప్పటికీ కూడా ఒకవైపు ఆ నోటిఫికేషన్లు ఇచ్చే నాటికి వర్గీకరణ లేదు కాబట్టి దాన్ని అమలు చేయలేకపోయామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. త్వరలో ఈ చట్టరూపం దాల్చిన తర్వాత త్వరలో వచ్చే ప్రతి కొత్త నోటిఫికేషన్లో కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి దీన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించి జీవోలు జారీ చేయనున్నది. సోని. ఓకే రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.